లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆరుంగాలం పండించే రైతుకు టమాటాకు ధర లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్, అంగసాపూర్ ప్రాంతాల్లో మనం ఉన్నాం. మీకు ఈ ప్రాంతాల్లో రైతులు టమాటాను సాగు చేస్తున్నారు. టమాటాకు అత్యధికంగా మొన్నటి వరకు 400 రూపాయలకు ఒక క్యారెట్ పెట్టే ఉండే. ఇప్పుడు ధర తగ్గడం వల్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ టమాటా పంట పండించిన దానికి ఎలాంటి లాభం లేకుండా పోతుంది. మేము ఈ పంట పండించడం వల్ల గతంలో మేము చూసుకున్నాం, లక్షల్లో ఆదాయం పొంది, కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రైతున్నారు. వారు చెప్పండి, ఈ టమాటా మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఏంది అసలు టమాటా సాగు వల్ల ఏం లాభం ఉంది? ఈసారి టమాటా పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు, గిట్టుబడి కూడా లేదు. మొన్నదాకా 300 నుంచి 400 దాకా ఉండే, ఇప్పుడు అయితే 100 నుండి 150 వరకు ఉంది. కైకిల్లో కూడా గిట్టుబడి అయ్యేటట్టు సాగుబడికి కష్టంగా ఉంది. మనకు ఈసారి పెట్టుబడికి చాలా కష్టం. రైతులు అయితే చాలా నష్టాల్లో ఉన్నారండి. అంటే మొత్తంగా ఒక టమాటా ఒక ఎకరం పండిస్తే రైతుకు ఎంత లాభం చేకూరుతుంది? ధర ఉన్నప్పుడు, ధర లేనప్పుడు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటారు? 1 లక్ష రూపాయల వరకు వస్తాయండి ఎకరం టమాటా సాగు రేటు ఉంటే. దానిలో కైకిళ్ళు పోను ఒక 50,000 అయితే మనకు గిట్టుబడి కలగలుగుతుంది సమ్మర్లో. మిగతా లేని టైంలో అయితే మనకు గిట్టుబాటు కాగా మిగతా కైకిళ్ళు కూడా నష్టమవుతుంది. దళారులు దోపిడీ వల్ల నష్టపోయే రైతులకు ఇది మనకు ఒక, అంటే ముఖ్యంగా దళారీ వ్యవస్థ వల్లనే రైతులకు ఇప్పుడు ధర తగ్గుతుంది అంటారా? దళారీ వాళ్ళు చేసే పెట్టుబడి వాళ్ళు చేస్తూ ఉంటారండి. దానికి గిట్టుబాటు అయ్యే వల్ల దాంట్లో తీసుకోవడానికి మిగతా వాళ్ళు చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, రైతు ఏదైతే పంట పొలాల్లో టమాటా చేనులో ఉన్నాం, ఇక్కడ మనం ఈ ప్రాంతంలో రైతు తమ పంట పండిస్తున్నాడు, కానీ దిగుబడి అయితే బాగుంది. కానీ దీనికి అంతకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది అంటే మేము దిగుబడి బాగానే వస్తున్నప్పటికీ కూడా ధర లేకపోవడం వల్ల మేము కూలీలకు నిండట్లేదు. కూలీలు 4-5 కూలీలు పెడితే కానీ ఒక 10 పెట్టెలు వెళ్ళాయి, 10 పెట్టెలకు అమ్మితే కానీ ఒక 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయల వల్ల మేము ఆ కూలీలకు నిండట్లేదని చెప్పి రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గతంలో 400 రూపాయలకు 20 కిలోల క్యారెట్ ఉన్నప్పుడు మాకు ధర 400 రూపాయలు ఉండేది. దానికి సంబంధించి అప్పుడు మాకు ఇంత కొంత లాభం ఉండేది. ఒక ఎకరం రైతు టమాటా పండించే రైతుకు 1 లక్ష రూపాయల వరకు ఆదాయం చేకూరుతుండే. కానీ ఇప్పుడు మాత్రం టమాటా పండించే రైతు తల పట్టుకొని ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ టమాటాలు రోజువారీగా అవి కుళ్ళిపోతుంటాయి. ఒక్క రోజు కంటే ఎక్కువ నిల్వ ఉంచలేము. కాబట్టి ఏ రోజుకో ఆ రోజు దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా రైతులు మనం పండించిన పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది. పూర్తిగా రైతాంగం తాము ఏదైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. టమాటా సాగు చేయాలంటే సీజన్ బట్టి టమాటా సాగు చేస్తుంటాం, కానీ ఎప్పుడు కూడా టమాటా సాగయ్యే ప్రాంతం ఇది. ప్రతిసారి మేము టమాటా సాగు చేస్తున్నప్పుడే మాకు ధరలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో టమాటా అధికంగా రావడం, ఆ ప్రాంతానికి సంబంధించిన టమాటా అమ్ముడుపోకపోవడం వల్ల మేము ధరలు లేక నష్టపోతున్నామని చెప్పి ఈ రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆరుంగాలు పండించే రైతుకు టమాటా రూపంలో ధర లేకపోవడం నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల మేము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి టమాటా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.